ఇకనైనా కావేరి అర్జునులతో మాట్లాడు తల్లి. అత్తయ్య, కావేరి నా తర్వాత నా ఇంటికి, నా పరువుకి వారసురాలు అనుకున్నాను. తల్లి జైల్లో ఉందన్న మమకారంతో ఆ యమజకి లొంగిపోయింది. అందరం రోడ్డు మీదకి రావడానికి కారణమైంది. అది నేను క్షమించి మాట్లాడితే కావేరికి తనేంటో, తన శక్తేంటో తెలీదు. నేను తనతో మాట్లాడాలి, నేను ఆనందంగా ఉండాలన్నా కావేరి ఆశే తన ఆశయం కావాలి. ఆ యమజ మెడలు వంచి నా కాళ్ల దగ్గర పడేయాలి. భువనేశ్వరి ఇండస్ట్రీస్కి ఓనర్గా అర్జున్ని కూర్చోబెట్టాలి. పోయిన పరువు, మర్యాద తిరిగి తీసుకురావాలి.